హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 7 అయినటువంటి బైనామియల్ థియరం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 7Aలో రోమన్ నెంబర్ 2లో 10th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అదేవిధంగా ఎక్సైజ్ 7B కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 10th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? యూజింగ్ బైనామియల్ థియరం ప్రూవ్ దట్ 50 power n minus 49 n minus 1 is divisible by 49 square for all positive integers n. ఓకే, సో ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా ఇలాంటి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామమ్మా. ఎవరైనా క్లాస్ మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఇక్కడ 50 పవర్ n మైనస్ 49 n మైనస్ 1 అనేది 49 స్క్వేర్తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి. ఏదైనా నెంబరు డివిజిబుల్ అని ఏ విధంగా చెప్తాం? ఇప్పుడు సపోజ్ 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటమ్మా? 6 డివైడ్ అవుతుందా? ఏ విధంగా? 6 1 6 కాబట్టి. అదేవిధంగా 12 డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. 6 2 కదా, సో 12 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 36 డివిజిబుల్ అవుతుందా? ఎస్, 6 6 36 అవుతుంది. నెక్స్ట్ 120 6తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 620 120 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి 6తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ నెంబర్స్ అన్నిటినీ ఏ విధంగా రాయొచ్చమ్మా? 6 ఇంటూ న్యాచురల్ నెంబర్సే కదా. 1 2 6 20 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్. సో ఏదైనా నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ని మనం ఏమని రాయొచ్చు? 6 ఇంటూ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఈ నెంబరు 49 స్క్వేర్తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే మనం ఈ నెంబర్ని 49 స్క్వేర్ ఇంటూ సమ్ న్యాచురల్ నెంబర్గా రాస్తే సరిపోతుంది కదా. అర్థమవుతుందమ్మా? అప్పుడు క్లియర్లీ ఏం చెప్పొచ్చు? ఏదైతే మనకి నెంబర్ ఇచ్చారో ఆ నెంబరు 49 స్క్వేర్తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఏ విధంగా ప్రూవ్ చేస్తాను. చూడండమ్మా, ఫస్ట్ 50 పవర్ nని కన్సిడర్ చేస్తున్నాను. 50ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? 1 ప్లస్ 49 అని రాయొచ్చా? 1 ప్లస్ 49 హోల్ పవర్ n. మనకి బైనామియల్ థియరం అనేది ఏం తెలుసమ్మా? a ప్లస్ b హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు NC0 a power n plus NC1 a power n minus 1 into b plus NC2 a power n minus 2 into b square plus so on plus up to ఎంత వరకు రాయాలి? NCn b power n వరకు. ఓకేనా? ఇప్పుడు బైనామియల్ థియరం అనేది ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? ఏ ప్లేస్లో 1, b ప్లేస్లో 49, n ప్లేస్లో n ఉంది. ఓకే, అప్లై చేయండి. NC0 a పవర్ n అంటే ఇక్కడ 1 పవర్ n ప్లస్ NC1 a పవర్ దట్ ఈస్ 1 పవర్ n మైనస్ 1 ఇంటూ b అనేది ఇక్కడ ఏంటమ్మా? 49 ప్లస్ NC2 1 పవర్ n మైనస్ 2 ఇంటూ 49 స్క్వేర్ ప్లస్ NC3 ఇంటూ 1 పవర్ n మైనస్ 3 ఇంటూ 49 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనేది ఏమవుతుంది? NCn b పవర్ n దట్ ఈస్ 49 పవర్ n అవుతుంది. ఓకే, సింప్లిఫై చేయండమ్మా. ఏమవుతుంది? 50 పవర్ n ఈజ్ ఈక్వల్ టు NC0 అంటే వాల్యూ ఏంటి? ఆల్వేస్ ఎప్పుడు NC0 ఈజ్ ఈక్వల్ టు NCn ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని చెప్పాను కదా. సో 1 ఇంటూ 1 పవర్ n, 1 పవర్ ఎనీథింగ్ ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఓకే, 1 ఇంటూ 1 ప్లస్ NC1 వాల్యూ ఏం తెలుసు? n ఇంటూ 1 పవర్ n మైనస్ 1 అంటే 1 అవుతుంది ఇంటూ 49 ప్లస్ NC2 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ 1 కదా, సో 49 స్క్వేర్ ప్లస్ NC3 ఇంటూ 49 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనేది ఏమవుతుంది? NCn అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ 1 కదా, 1 ఇంటూ 49 పవర్ n. ఓకే, దట్ ఇంప్లైస్ 50 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ n ఇంటూ 1 ఇంటూ 49 అంటే 49 n అవుతుంది
ప్లస్ ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా 49 స్క్వేర్ అనేది మీరు కామన్ తీయొచ్చు. సో 49 స్క్వేర్ అనేది మీరు కామన్ తీసారనుకోండి, ఇంకా రిమైనింగ్ ఏ టర్మ్స్ ఉంటాయమ్మా, NC2 ప్లస్ NC3 ఇంటూ ఇక్కడ 49 క్యూబ్ కదా, స్క్వేర్ తీసేసానంటే ఇంకేముంటుంది 49 ఉంటుంది, ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ చూడండి 49 పవర్ n, స్క్వేర్ కామన్ తీసేసాను కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఇంకా 49 పవర్ n-2 ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? దట్ ఇంప్లైస్ 50 పవర్ n, ఇక్కడ +1 ప్లస్ 49n అనేవి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతాయి, -49n -1 ఇస్ ఈక్వల్ టు 49 స్క్వేర్ ఇంటూ k అని రాయొచ్చు కదా, వేర్ k ఇస్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం ఇక్కడ NC2 ప్లస్ NC3 ఇంటూ 49 ప్లస్ సో ఆన్ ప్లస్ NCn 49 పవర్ n-2. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనం ఏ విధంగా రాసామమ్మా ఈ నెంబర్ని, 49 స్క్వేర్ ఇంటూ సమ్ న్యాచురల్ నెంబర్గా రాసాం కాబట్టి క్లియర్లీ మనం ఏం చెప్పొచ్చు, therefore 50 పవర్ n-49n-1 is divisible by 49 స్క్వేర్. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండమ్మా, ఎక్సైజ్ 7A అనేది కంప్లీట్ అయిందమ్మా. ఇప్పుడు ఎక్సైజ్ 7Bలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ ఇంటిజర్స్. డిస్టింక్ట్ అన్నారు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఏ బి అనేవి రెండు కూడా డిఫరెంట్ ఇంటిజర్స్ అని. ఓకే, దట్ ఈస్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని. ఓకే, అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ప్రూవ్ దట్ a మైనస్ బి ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a పవర్ n మైనస్ b పవర్ n. ఫ్యాక్టర్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు 8 అనేది ఉందమ్మా, ఈ 8 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఏమవుతాయి, ఏవైతే 8ని డివైడ్ చేస్తాయో అవన్నీ 8 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు 1 అనేది 8ని డివైడ్ చేస్తుందా, ఎస్ 1 8s are 8, అండ్ 2 అనేది 8ని డివైడ్ చేస్తుందా, ఎస్ 2 4s are 8, అండ్ 4 అనేది 8ని డివైడ్ చేస్తుంది కదా, 4 2s are 8, అండ్ 8 అనేది కూడా 8ని డివైడ్ చేస్తుంది, 8 1s are 8. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఏవైతే నెంబర్స్ అంటే 1 2 4 8 అనేవి ఈ 8ని డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఈ 4 కూడా 8 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు 24 అనేది ఉందమ్మా, 24ని 6 డివైడ్ చేస్తుంది కదా, 6 4s are 24 కదా, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ 6 అనేది 24 యొక్క ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏ పవర్ n మైనస్ బి పవర్ n యొక్క ఫ్యాక్టరు ఏ మైనస్ బి అని ప్రూవ్ చేయమంటున్నారు అంటే ఏ మైనస్ బి అనేది ఈ ఏ పవర్ n మైనస్ బి పవర్ n ని డివైడ్ చేస్తుంది అని చెప్పాలి. డివైడ్ చేస్తుంది అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, ఇప్పుడు 24 అనేది 6 డివైడ్ చేస్తుంది అంటే ఏ విధంగా రాసాము, 6 ఇంటూ 4, 4 అనేది న్యాచురల్ నెంబర్ కదా. అదేవిధంగా ఏ పవర్ n మైనస్ బి పవర్ nని ఏ మైనస్ బి అనేది డివైడ్ చేస్తుంది అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, ఏ మైనస్ బి ఇంటూ సమ్ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చా. నేను ఇప్పుడు ఇదే ప్రూవ్ చేస్తాను. ఓకేనా, అప్పుడు క్లియర్లీ ఏమవుతుంది, ఏ మైనస్ బి అనేది ఏ పవర్ n మైనస్ బి పవర్ nకి ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఓకే, చూడండి ఏమిచ్చారమ్మా, గివెన్ దట్ ఏ అండ్ బి ఆర్ distinct integers. ఓకే, ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే ఏ పవర్ n అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి హింట్ చూడండి, ఏ పవర్ n ని ఏ విధంగా రాయొచ్చు అని చెప్పారు, ఏ మైనస్ బి ప్లస్ బి హోల్ పవర్ n అని రాయొచ్చు అని చెప్పారు కదా. చూడండి బీబీ అనేది క్యాన్సిల్ అయితే ఏ ఒకటే కదా ఉంటుంది, అండ్ ఇదే టర్మ్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే బి ప్లస్ ఏ మైనస్ బి అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు బైనామియల్ థీరం అనేది అప్లై చేద్దాం. మనకి బైనామియల్ థీరం అనేది ఏం తెలుసు, ఏ ప్లస్ బి హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు NC0 ఏ పవర్ n ప్లస్ NC1 ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఆన్ ప్లస్ NCn
బి పవర్ ఎన్ అని తెలుసు కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంది అండ్ బి ప్లేస్లో ఏ మైనస్ బి ఉంది. అప్లై చేయండి బైనామియల్ థియరమ్. ఏమవుతుంది, ఎన్సి 0 ఏ పవర్ ఎన్, ఇక్కడ ఏ అంటే బి కదా, బి పవర్ ఎన్ ప్లస్ NC1 ఏ పవర్ దట్ ఈస్ బి పవర్ n మైనస్ 1 ఇంటూ బి, బి అంటే ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ NC2 ఇంటూ బి పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ NCn ఇంటూ ఏ మైనస్ బి హోల్ పవర్ n. ఓకేనా, అర్థమైందా? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ పవర్ n. దట్ ఇంప్లైస్ ఏ పవర్ n ఈక్వల్, ఇక్కడ NC 0 అంటే వాల్యూ ఏం తెలుసు, 1 కదా, 1 ఇంటూ బి పవర్ n, బి పవర్ n అవుతుంది. ఓకేనా, బి పవర్ n ప్లస్ రిమైనింగ్ అన్ని టర్మ్స్ లోంచి కూడా నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ బి అనేది కామన్ తీస్తాను. ఏ మైనస్ బి కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఏ మైనస్ బి ఇంటూ NC1 బి పవర్ n మైనస్ 1 ప్లస్ NC2 బి పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోంచి ఒక ఏ మైనస్ బి కామన్ తీసాను కాబట్టి ఇంకొకటి ఉంటుంది కదా, ఏ మైనస్ బి ప్లస్ సో ఆన్ ప్లస్ NCn అంటే వాల్యూ 1 ఇంటూ ఏ మైనస్ బి హోల్ పవర్ n. ఏ మైనస్ బి ఒకటి కామన్ తీసేసాం కాబట్టి ఇంకేముంటుంది, ఏ మైనస్ బి పవర్ n మైనస్ 1. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బి పవర్ n ని లెఫ్ట్ సైడ్ పంపించండి. ఏ పవర్ n మైనస్ బి పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఈ టర్మ్ మొత్తాన్ని కూడా నేను ఏమని తీసుకుంటున్నానంటే కే అని కన్సిడర్ చేస్తున్నాను. వేర్ k is equal to NC1 b power n minus 1 plus NC2 b power n minus 2 into a minus b plus so on plus a minus b whole power n minus 1. Okay, is a natural number, పాజిటివ్ నెంబరే ఉంటుందమ్మా. ఓకేనా, ఎందుకంటే n అనేది పాజిటివ్ అని ఇచ్చారు కదా, న్యాచురల్ నెంబర్. అయితే క్లియర్లీ ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఏ పవర్ n మైనస్ బి పవర్ n ని ఏ మైనస్ బి ఇంటూ కే అని రాయగలిగాను కాబట్టి దేర్ ఫోర్ ఏ మైనస్ బి అనేది ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు కదా. చూడండి అమ్మా, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు 64 ఉంది, ఈ 64ని నేను 4 ఇంటూ 16 రాయొచ్చు, అంటే 4 అనేది 64కి ఫ్యాక్టర్ అవుతుంది కదా. అదేవిధంగా 16 కూడా 64కి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, therefore a minus b is a factor of a power n minus b power n అని చెప్పొచ్చు. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు, ఇవాల్యుయేట్ √3 ప్లస్ √2 హోల్ పవర్ 6 మైనస్ √3 మైనస్ √2 హోల్ పవర్ 6. ఓకే, బైనామియల్ థియరం యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, మనకి బైనామియల్ థియరం అనేది ఏం తెలుసమ్మా, a ప్లస్ b హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు NC0 ఏ పవర్ n ప్లస్ NC1 ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ b ప్లస్ NC2 ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ b స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎంతవరకు రాయాలమ్మా, NCn b పవర్ n. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ఎక్స్పాన్షన్ ఇక్కడ అప్లై చేద్దాం. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 వాల్యూ ఫైండ్ చేస్తాను. ఓకేనా, n ప్లేస్లో 6 తీసుకోండి. 6c0 ఏ పవర్ 6 ప్లస్ 6c1 ఏ పవర్ 6 మైనస్ 1 అంటే ఏమవుతుంది, 5 ఇంటూ బి పవర్ 1. ఓకే, ప్లస్ 6c2 అప్ టు ఎంత వరకు రాయాలమ్మా, ఇక్కడ చూడండి NCn వరకు రాయాలి. ఇక్కడ n అంటే ఏం తీసుకున్నాను, 6 కదా, సో 6c6 వరకు రాద్దాం. 6c2 ఏ పవర్ 6 మైనస్ 2 అంటే ఏమవుతుంది, 4 ఇంటూ బి పవర్ 2 ప్లస్ 6c3 ఏ పవర్ 6 మైనస్ 3 దట్ ఈస్ ఏ పవర్ 3 ఇంటూ బి పవర్ 3 ప్లస్ 6c4 ఏ పవర్ 6 మైనస్ 4 అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ బి పవర్ 4 ప్లస్ 6c5 ఏ పవర్ 6 మైనస్ 5 అంటే 1 బి పవర్ 5 ప్లస్ 6c6 బి పవర్ n దట్ ఈస్ 6.
ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఈ 6C0 6C1 6C2 సో ఆన్ అప్ టు 6C6 వరకు వాల్యూస్ ఫైండ్ చేద్దాం. అండ్ ఆల్వేస్ ఏం చెప్పుకున్నాం, NC0 అనేది ఈక్వల్ టు NCN అవుతుంది అండ్ ఈ 2 వాల్యూస్ కూడా 1 అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ NC1 NCN-1 ఈక్వల్ అవుతాయి, దట్ ఈస్ ఈక్వల్ టు N అవుతుందని చెప్పాను. అండ్ అదేవిధంగా NC2 ఈజ్ ఈక్వల్ టు NCN-2 అవుతుంది, NC3 ఈజ్ ఈక్వల్ టు NCN-3 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే n ప్లేస్లో 6 తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది 6C0 ఈక్వల్ టు 6C1 6C6 అవుతుంది. ఈ 2 వాల్యూస్ 1కి ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా 6C1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 6C6-1 అంటే 5 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అవుతుంది. అదేవిధంగా 6C2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 6C6-2 అంటే 4. సో వాల్యూ ఫైండ్ చేద్దాం. అదేవిధంగా 6C3 ఈజ్ ఈక్వల్ టు 6C6-3 అంటే 3 కదా, సో 6 వాల్యూ ఫైండ్ చేద్దాం. మనకి NCR అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 6C2 వాల్యూ ఏమవుతుంది, 6 ఫ్యాక్టోరియల్ బై 6-2 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా, బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి మనకి, n ఫ్యాక్టోరియల్ అంటే ఏం తెలుసమ్మా, n ఉంది కాబట్టి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ ఇంటూ n. అదే 4 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చేయాలి. ఇక్కడ మనకి 2 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే ఏంటి, 1 ఇంటూ 2 దట్ ఈస్ 2. ఓకేనా, సో ఇక్కడ మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ 2 3s 6 3 5s ఎంత వాల్యూ 15. సో ఇక్కడ 6C2 అనేది వాల్యూ ఏమవుతుంది 15 అవుతుంది కాబట్టి 6C4 కూడా 15 అవుతుంది. నెక్స్ట్ 6C3 ఫైండ్ చేయండి. 6C3 ఫార్ములా అప్లై చేయండి. NCR అంటే ఏం తెలుసు మనకి, n ఫ్యాక్టోరియల్, హియర్ 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే 6-3 దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా, బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు 1 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చు, దట్ ఈస్ 6 అవుతుంది వాల్యూ. సో 6 అనేది క్యాన్సిల్ అవుతుంది, 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 20. 5 4s 20. 6C3 వాల్యూ ఎంత వచ్చిందమ్మా 20. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, ఏమవుతుంది a ప్లస్ b హోల్ పవర్ 6 ఇస్ ఈక్వల్ టు 6C0 అంటే వాల్యూ ఏంటి 1 1 ఇంటూ a పవర్ 6 ప్లస్ 6C1 అంటే వాల్యూ ఏంటి 6 6 a పవర్ 5 ఇంటూ b ప్లస్ 6C2 అంటే వాల్యూ 15 15 a పవర్ 4 ఇంటూ b స్క్వేర్ ప్లస్ 6C3 అంటే 20 20 a క్యూబ్ b క్యూబ్ ప్లస్ 6C4 అంటే వాల్యూ ఏంటి 6C2కే కదా ఈక్వల్ అవుతుంది అంటే వాల్యూ 15 అవుతుంది 15 a స్క్వేర్ b పవర్ 4 ప్లస్ 6C5 అంటే 6ab పవర్ 5 ప్లస్ 6C6 అంటే 1 ఇంటూ b పవర్ 6 b పవర్ 6. ఓకే, సో ఇదేంటమ్మా a ప్లస్ b హోల్ పవర్ 6. ఇదే విధంగా ఇక్కడ నేను a మైనస్ b హోల్ పవర్ 6 అనేది ఫైండ్ చేస్తాను. మనకి బైనామియల్ థీరం ఏం తెలుసు a ప్లస్ b హోల్ పవర్ n. ఇప్పుడు b ప్లేస్లో మైనస్ b సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 6C0 a పవర్ 6 ప్లస్ n 6C1 a పవర్ 6-1 అంటే 5 ఇంటూ b అంటే ఇక్కడ ఏంటి మైనస్ b తీసుకుంటున్నాం ప్లస్ 6C2 a పవర్ 4 మైనస్ b స్క్వేర్ ప్లస్ 6C3 a పవర్ 3 ఇంటూ మైనస్ b పవర్ 3 ప్లస్ 6C4 a స్క్వేర్ ఇంటూ మైనస్ b పవర్ 4 ప్లస్ 6C5 ఇంటూ a ఇంటూ మైనస్ b పవర్ 5 ప్లస్ 6C6 ఇంటూ మైనస్ b పవర్ 6. ఓకేనా, సింప్లిఫై చేయండి ఏమవుతుంది
a minus b whole power 6 is equal to 6 is 0 అంటే వాల్యూ ఏంటి 1 into a power 6 నెక్స్ట్ ఇక్కడ మైనస్ b ఉందమ్మా ప్లస్ ఇంటూ మైనస్ b అంటే మైనస్ అవుతుంది 6c1 వాల్యూ 6 a power 5 into b నెక్స్ట్ టర్మ్ లో చూడండి మైనస్ b స్క్వేర్ ఉంది స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఓకే ప్లస్ వస్తుంది 6c2 అంటే ఏంటి 15 a power 4 into b స్క్వేర్ నెక్స్ట్ టర్మ్ మైనస్ బి క్యూబ్ ఉంది సో మైనస్ పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది మైనస్ 6c3 అంటే 20 a క్యూబ్ ఇంటూ బి క్యూబ్ నెక్స్ట్ టర్మ్ లో మైనస్ బి పవర్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది 6c4 అంటే 15 a స్క్వేర్ బి పవర్ 4 నెక్స్ట్ మైనస్ బి పవర్ 5 కదా ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ 6c5 అంటే ఏంటి వాల్యూ 6 a b పవర్ 5 నెక్స్ట్ మైనస్ బి పవర్ 6 ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివే వస్తుంది 6c6 అంటే 1 b పవర్ 6 ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఈ టూ టర్మ్స్ ఏవైతే మనకి a ప్లస్ బి హోల్ పవర్ 6 a మైనస్ బి హోల్ పవర్ 6 వచ్చాయి కదా ఈ టూ టర్మ్స్ ని కూడా ఏ విధంగా చేస్తున్నా అంటే సబ్ట్రాక్ట్ చేస్తాను a ప్లస్ బి హోల్ పవర్ 6 మైనస్ a మైనస్ బి హోల్ పవర్ 6 చేద్దాం ఏమవుతుందో చూడండి ఫస్ట్ a ప్లస్ బి హోల్ పవర్ 6 ఏమొచ్చిందో చూడండి అమ్మా a పవర్ 6 ప్లస్ 6 a పవర్ 5 ఇంటూ b ప్లస్ 15 a పవర్ 4 ఇంటూ b స్క్వేర్ ప్లస్ 20 a క్యూబ్ ఇంటూ b క్యూబ్ ప్లస్ 15 a స్క్వేర్ b పవర్ 4 ప్లస్ 6 a b పవర్ 5 ప్లస్ b పవర్ 6 మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ పవర్ 6 ఇక్కడ మనకి a మైనస్ బి హోల్ పవర్ 6 తెలుసు కదా మైనస్ తో మల్టిప్లై చేసి వేయండి ఏమవుతుంది మైనస్ a పవర్ 6 ప్లస్ 6 a పవర్ 5 ఇంటూ b మైనస్ 15 a పవర్ 4 ఇంటూ b స్క్వేర్ ప్లస్ 20 a క్యూబ్ ఇంటూ b క్యూబ్ మైనస్ 15 a స్క్వేర్ b పవర్ 4 ప్లస్ 6ab పవర్ 5 మైనస్ b పవర్ 6 ఓకేనా సో ఇప్పుడు సింప్లిఫై చేయండి ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయి ఇక్కడ ప్లస్ a పవర్ 6 మైనస్ a పవర్ 6 క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ప్లస్ 15 a పవర్ 4 b స్క్వేర్ మైనస్ 15 a పవర్ 4 b స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 15 a స్క్వేర్ b పవర్ 4 మైనస్ 15 a స్క్వేర్ b పవర్ 4 నెక్స్ట్ b పవర్ 6 మైనస్ b పవర్ 6 ఓకేనా సో ఇంకా రిమైనింగ్ ఏమున్నాయమ్మా 6a పవర్ 5 ఇంటూ b ప్లస్ 6a పవర్ 5 ఇంటూ b అంటే ప్లస్ 6 దట్ ఈస్ 12 a పవర్ 5 ఇంటూ b and plus 20 that is 40 a cube b cube next plus 6 that is plus 12 a b power 5 okay na identama a plus b whole power 6 minus a minus b whole power 6 value okay na అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి √3 ప్లస్ √2 హోల్ పవర్ 6 మైనస్ √3 మైనస్ √2 హోల్ పవర్ 6 సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లేస్ లో √3 తీసుకుందాం బి ప్లేస్ లో √2 తీసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది ఓకేనా సో చూడండి మనకి ఇక్కడ a ప్లస్ బి హోల్ పవర్ 6 మైనస్ a మైనస్ బి హోల్ పవర్ 6 ఏమొచ్చిందమ్మా 12 a పవర్ 5 ఇంటూ b 12 a power 5 into b plus 40 a cube into b cube plus 12 a b power 5 ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దాం a ప్లేస్ లో √3 అండ్ b ప్లేస్ లో √2 కన్సిడర్ చేయండి ఏమవుతుంది √3 ప్లస్ √2 హోల్ పవర్ 6 మైనస్ √3 మైనస్ √2 హోల్ పవర్ 6 that is equal to 12 into a power 5 అంటే √3 power 5 into b √2 okay plus 40 into a cube that is √3 cube into b cube that is √2 cube plus 12 into a అంటే √3 into b power 5 that is √2 power 5 okay that is equal to 12 into √3 power 5 అంటే మనం √3 power 4 into √3 అని రాయొచ్చు కదా
బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే అది √3 పవర్ 5 వస్తుంది. అండ్ √3 పవర్ 4 చేస్తే వాల్యూ అనేది ఏమొస్తుందమ్మా, √3 స్క్వేర్ అంటే వాల్యూ 3. అదే పవర్ 4 కావాలి అంటే పవర్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 9 వస్తుంది. ఓకేనా, 12 ఇంటూ 9 ఇంటూ √3 ఇంటూ √2 ప్లస్ 40 ఇంటూ √3 క్యూబ్ కదా, √3 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి 3, ఇంకొక √3 ఉంటుంది. అదేవిధంగా √2 క్యూబ్, √2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, ఇంకొక √2 ఉంటుంది. ప్లస్ 12 ఇంటూ √3 ఇంటూ √2 పవర్ 5 సేమ్ ఇదే విధంగా √2 పవర్ 4 ఇంటూ √2 అంటే వాల్యూ 4 అని రాయొచ్చు, 4 ఓకేనా. సింప్లిఫై చేయండి. 12 9s are 108. √3 ఇంటూ √2 ఏమవుతుంది, √6 ప్లస్ 40 ఇంటూ 3 120, 120 ఇంటూ 2 240 √6 ప్లస్ 12 4s are 48 ఇంటూ √3 ఇంటూ √2 √6. యాడ్ చేయండి. 108 ఇంటూ 40 240 అంటే 348, 348 ప్లస్ 48 అంటే వస్తుంది 396 √6. ఓకేనా. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ √3 ప్లస్ √2 మైనస్ √3 మైనస్ √2 ఓకేనా. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా, ఎక్సైజ్ 7Aలో రోమన్ నెంబర్ 2లో 10th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఎక్సైజ్ 7B కూడా స్టార్ట్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.